రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని చెబుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా అంటే 40 సంవత్సరాలకు పైగా ఇన్నిసార్లు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే సీఎంలు అవుతున్నారు తప్పితే, ఏదైతే బీసీ పార్టీ అంటున్నారో ఇదే టీడీపీ పార్టీ వాళ్ళు ఒక్క బీసీని కూడా ఒక్కసారి కూడా ఒక ముఖ్యమంత్రిని చెయ్యలేదు అనే వాదన బాగా వినపడుతుంది. ఎందుకు వీళ్ళు మాది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఒక్క దఫా అయినా కూడా ఒక బీసీని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని మీరంటారు? లలిత్ గారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. అది ముందు మనం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ. ఇక్కడ బీసీలకు తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేస్తుంది అన్నది వాస్తవం, అందులో ఏమాత్రము సందేహం లేదు. మరి ఇంత పెద్ద పీట వేస్తుంది అని చెప్పుకునే పార్టీ ఎందుకు సీఎం పదవి ఇవ్వదు అని మీ ప్రశ్నలో కొంచెము క్లిష్టతరమే సమాధానం చెప్పుకోవాలంటే. ఎందుకంటే మనము అటువైపు కూడా వెళ్దాం, ఉత్తర భారతదేశానికి కూడా వెళ్దాం. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన బీసీల కిందనే ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, వాళ్ళు కూడా బీసీల కిందనే అక్కడ రాజ్యాధికారం చేపట్టారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచే సీఎంలు వచ్చారు, కానీ మరి వేరే ఫ్యామిలీ నుంచి రాలేదు. అక్కడ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు పోతా తన భార్యను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడే కానీ మరి ఇంకొక బీసీని తెచ్చి అక్కడ సీఎం చేయలేదే. అంటే ప్రాంతీయ పార్టీల మనుగడ ఎప్పుడు కూడా ఆ కుటుంబం మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని తొలగించి ఆయన సీఎం పగ్గాలు చేపట్టినా కూడా ఎలా పార్టీని ప్రభుత్వాన్ని నడపగలిగాడంటే కేవలం తను ఎన్టీ రామారావు గారికి అల్లుడు కాబట్టి, కుటుంబ సభ్యుడు కాబట్టి. లక్ష్మీ పార్వతి ఆ రోజు ప్రభుత్వాన్ని ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు ఆమెను తిరస్కరించింది ప్రజలందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేశారు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? కుటుంబంలో కుటుంబ పార్టీ అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలోని పెద్దలు ఆ పార్టీని నడిపించాలి, ఆ ప్రభుత్వాన్ని నడిపించాలి. అంతేగాని మనము ఇంకొకరినో తీసుకొచ్చి పెట్టి ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని ధ్వంసం చేసుకోవాలని ఎవరు అనుకోరు. అంటే అప్పుడు ఆ నిర్ణయం ప్రజలు తీసుకున్నారు అన్నప్పుడు ఇప్పుడు లక్ష్మీ పార్వతిని నందమూరి కుటుంబం అని ప్రజలు అనుకోలేదంటారు కదా సార్? ఎవరు అనుకోరు. ఎన్టీ రామారావు భార్యగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. ఎన్టీఆర్ భార్యగా యాక్సెప్ట్ చేయము, ఎన్టీఆర్ నందమూరి కుటుంబం అని ఆమె చట్ట ప్రకారము ఉండవచ్చునేమో కానీ నైతికంగా ఎవరు కూడా లక్ష్మీ పార్వతి గారిని నందమూరి కుటుంబ సభ్యురాలని ఎవరు అనుకోము కూడా. అందులో ఏమాత్రం సందేహం లేదు. చట్టం ముందర అనుకోవచ్చు, చట్టం రికగ్నైజ్ చేయొచ్చు, అంతేగాని కుటుంబము ప్రజలు యాక్సెప్ట్ చేయాలని లేదు. నీకు ఎథిక్స్ వేరు, లా వేరు. ఇక్కడ లక్ష్మీ పార్వతి గారి విషయంలో ఎథిక్స్ అడ్డం వస్తాయి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే బీసీలను సీఎంగా ఎందుకు చేయరు అని తెలుగుదేశం పార్టీని అడుక్కుండే బదులు బీసీలో ఒక పార్టీ పెట్టుకొని సీఎం కావండి. వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటున్నారు అంతే. బీసీలకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది, వాళ్ళను బాగా చూసుకుంటుంది. బాగా చూసుకోవడానికిను అధికారము చేతిలో పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుళ్ళో మనకు పట్టు వస్త్రాలు ఇచ్చి మనకు శటగోపం పెట్టి ప్రసాదాలు చేతిలో పెట్టి ఆశీర్వాదాలు ఇవ్వడము వేరు.
ఆ గుళ్ళోనే విగ్రహం లా కూర్చోమనడం వేరు. పార్టీ కూడా అంతే. మీరు మా పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మేము అగ్రతాంబూలం ఇస్తాం, అంతేగాని మూల విరాట్ని చేయలేం కదా. ఇది కూడా అంతే లలిత్ గారు, మీకు అర్థమైతే. నేను ఎందుకంటే ఇబ్బంది పడకూడదని చెప్తున్నా. ఓకే 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 సార్. ఆ సారూప్యం ఎందుకు తెచ్చానంటే, గుడిలో మీకు ఏం కావాలన్నా మేము చేస్తాం, కానీ మూల విరాట్ స్థానం ఇవ్వలేము. మూల విరాట్ స్థానం కావాలంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఓకే.